ఈరోజు హిందూ పేపర్లో అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి హ్యాపీమెన్ జాకబ్ ఒక చక్కటి ఆర్టికల్ రాశారు. ఇండియాస్ డైలమాస్ ఇన్ అన్ ఏషియన్ సెంచరీ అని చెప్పి 2022 సంవత్సరం భారతదేశానికి ప్రపంచంలో అనేక దేశాలకి ఒక మొమెంటస్ ఇయర్ అని వర్ణిస్తూ 2023 సంవత్సరంలో మనం అడుగు పెట్టేసాం. 22 సంవత్సరంలో క్రియేట్ అయిన ఫాల్ట్ లైన్స్ ఇంకా షార్పన్ అవబోతున్నాయి అన్నారు. ఐఆర్లో జియో పొలిటికల్ ఫాల్ట్ లైన్స్, జియో ఎకనమిక్ ఫాల్ట్ లైన్స్ అంటే ఏంటి, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది అనే క్వశ్చన్ రావచ్చు. జియో పొలిటికల్ జియో ఎకనమిక్ ఫాల్ట్ లైన్స్ అంటే యాక్చువల్గా ఫాల్ట్ లైన్ అనేది జాగ్రఫికల్ వర్డ్. ఎర్త్ సర్ఫేస్లో ఎక్కడైనా క్రాక్ వచ్చింది అనుకోండి, దాన్ని ఫాల్ట్ లైన్ అంటాం. ఎర్త్క్వేక్స్ ఆ ఫాల్ట్ లైన్స్ వస్తే మనకు తెలుసు కదా. కానీ అంతర్జాతీయ సంబంధాల్లో జియో పొలిటికల్ జియో ఎకనమిక్ ఫాల్ట్ లైన్స్ అంటే బేసికల్గా ఇండియా చైనా అనుకోండి. రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ ఎప్పటి నుంచి అదొక ఫాల్ట్ లైన్ అనమాట. చైనా క్లెయిమ్స్ ఇట్స్ అ జాగ్రఫికల్ బౌండరీ పైప్ ఫాల్ట్ లైన్ అనమాట. అలానే కాశ్మీర్ టెర్రరిజం ఇండియాకి పాకిస్తాన్కి. అదేవిధంగా అంతర్జాతీయంగా మనం చూసుకుంటే ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యాకి వెస్ట్రన్ కంట్రీస్కి ఒక ఫాల్ట్ లైన్ గ్యాస్ అండ్ ట్రేడ్ అనమాట. వెస్ట్రన్ కంట్రీస్ రష్యా పైన శాంక్షన్స్ విధించడం, గ్యాస్ కొనుక్కోకపోవటం, ఇవన్నీ ఇట్స్ ఎకనమిక్ ఫాల్ట్ లైన్ అనమాట. ఇట్లా జియో పొలిటికల్ జియో ఎకనమిక్ ఫాల్ట్ లైన్స్ అని కొత్తగా డెవలప్ అవుతున్నాయి. అవి 2023లో ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, ఇంకా పెరుగుతాయి, ఇంకా కన్సాలిడేట్ అవుతాయి ఈ ఫాల్ట్ లైన్స్ అనేవి ఆధార్ చెప్తున్నారనమాట. అయితే మొత్తం టెక్టానిక్ షిఫ్ట్ అవ్వబోతుంది అంటే పూర్తి స్థాయిలో అవ్వకపోయినా వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని కంటిన్యూ అవుతాయంట. కానీ 21st సెంచరీ ఇస్ అన్ ఏషియా సెంట్రిక్ సెంచరీ, దానిలో డౌట్ లేదు, ఎటువంటి అనుమానం లేదు. అయితే ఏషియా సెంట్రిక్ సెంచరీలో ఎవరు డామినేట్ కాబోతున్నారు, ఎవరు డామినేట్ చేయబోతున్నారు, ఈ డామినేషన్ ఎవరి చేతుల్లో ఉంది అనేది ముఖ్యంగా మనం గమనిస్తే గత 20-30 సంవత్సరాలుగా అమెరికా కొన్ని హోల్డ్స్ పెట్టుకుంది, అది ఇప్పుడు వదిలేసింది. ఉదాహరణకి వెస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్లో, ఇరాక్లో కానీ చాలా కంట్రీస్లో అమెరికా విత్డ్రా అవటం, అదేవిధంగా రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా విత్డ్రా అవటం, దాంతోపాటు ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అవటం, రష్యా తన పవర్ని పెంచుకోవడానికి చూపించడం, తర్వాత చైనా అగ్రెసివ్నెస్ని మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ మధ్య ట్రెండ్ అవుతున్న టాపిక్స్ అనమాట. అండ్ రష్యా అండ్ చైనా ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ గేమ్లో కొత్తగా తన గేమ్ మొదలెట్టాయి. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ గేమ్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కాన్సెప్ట్ అంటే ఏంటి మనకు తెలుసు. ప్రపంచంలో 2 పవర్స్ ఉన్నా, 3 పవర్స్ ఉన్నా, 4 పవర్స్ ఉన్నా ఒక రకమైన బ్యాలెన్స్ నడుస్తుంటుంది. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే one group or one country will not be allowed to become so strong so as to question the security of the rest. ఏ గ్రూప్ కానీ ఒక దేశం కానీ లేదా ఒక గ్రూప్ కానీ ఇంకొక గ్రూప్ కానీ ఇంకో దేశం కానీ ఎక్కువగా పవర్ అయింది అనుకోండి, కంప్లీట్గా అబ్జర్వ్ చేసేస్తారనమాట. కాబట్టి ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కానీ రష్యా ఏం చేస్తుంది, నేను సూపర్ పవర్ స్టేచర్ ఉన్న వ్యక్తిని, దేశాన్ని ఆల్రెడీ ఇంతకుముందు సూపర్ పవర్ నేను చూపించుకుంటానని చెప్పి ఉక్రెయిన్ ఎప్పుడైతే నాటోలో చేరాలనుకుందో అప్పుడు రష్యా వచ్చి ఉక్రెయిన్ పైన దాడి చేసిందనమాట. అలానే చైనా అగ్రెసివ్నెస్ మనం గమనిస్తూనే ఉన్నాం. చైనాకు ఒక కళ ఉంది, 2049 కల్లా చైనా వరల్డ్లో నెంబర్ 1 పవర్ అవ్వాలని. సీక్రెట్గా చైనా టార్గెట్ పెట్టుకుందంట. 100 years మ్యారథాన్ అని ఒక డిప్లొమాట్ ఒక బుక్ రాశారు. కమ్యూనిస్ట్ చైనా 1949 ఏర్పాటైంది. 2049కి చైనా వాంటెడ్ టు బికమ్ నెంబర్ 1 పవర్. తను వరల్డ్లో డామినెంట్ పవర్గా మారాలని. వరల్డ్లో చైనా డామినెంట్ పవర్గా మారాలంటే ఏషియాని డామినేట్ చేయాలి. అదే పనిలో ఉంది చైనా, అగ్రెసివ్నెస్ చూపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఏషియాకి ప్రపంచంలో ఖ్యాతి పెరుగుతూనే ఉంది మన ప్రాంతానికి. కానీ దీంతో పాటు అస్థిరత కూడా, ఇన్స్టెబిలిటీ కూడా ఈ ప్రాంతంలో పెరుగుతూనే ఉంది. ఇండియా ఆధార్ ప్రకారం ఎక్కువగా స్టేటస్ కోయిస్ట్, తర్వాత రిస్క్ ఎవర్షన్ ఎక్కువ అనమాట. అంటే ఎక్కువ సడన్ రిస్క్ తీసుకునే కంట్రీ కాదు, స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. అంటే ఉన్నట్టు స్లోగా, అంటే ఇండియన్ ఫారెన్ పాలసీలో స్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ చేంజెస్ కనపడతాయి కానీ సడన్ డ్రిఫ్ట్ కనిపించదు అనమాట. సడన్ చేంజెస్ కనిపించవు అనమాట. అగ్రెసివ్నెస్ కనిపించదు. ఏ కంట్రీ అయినా అగ్రెసివ్నెస్ లేకపోతే, డెసిషన్స్ స్ట్రాంగ్గా తీసుకోలేకపోతే, అసెప్టివ్గా లేకపోతే ఆ టైంకి వచ్చేసరికి ఫాస్ట్గా గ్రో అవ్వలేదు, ఫారెన్ పాలసీలో తన ఇంప్రింట్ వేయలేదని చెప్పి చాలామంది ఆదర్స్ అంటూ ఉంటారు. కానీ ఇండియన్ స్టాండ్ ఒకసారి మనం చూస్తే కొన్ని సందర్భాలు ఇండియా బ్యాలెన్స్డ్గా తెలివిగా వ్యవహరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకి అమెరికా కార్సా విధిస్తానని చెప్పినా సరే దేనికి భయపడకుండా ఇండియా ఏం చేస్తుంది, S-400 డీల్ రష్యాతో చేస్తుంది. ఇలాంటివి కూడా మనం చూసుకోవాలి. ఇండియా అసెర్టివ్నెస్ చూపిస్తుంది కానీ అసెర్టివ్గా ఉన్నట్టు చూపించదు, సటిల్గా అసెర్టివ్నెస్ చూపించదని. అంటే కనిపించకుండానే ఇండియా అసెర్టివ్ పవర్ అని నేను అంటాను. అయితే ఇక్కడ గేమ్ ఆఫ్ చికెన్ అని ఒక మాట మాట్లాడారు.
అసలు గేమ్ ఆఫ్ చికెన్, ఇండియా గేమ్ ఆఫ్ చికెన్ లాంటి అగ్రెసివ్ గేమ్స్ ఆడదని. అసలు గేమ్ ఆఫ్ చికెన్ అంటే ఏంటి? ఒక 2 స్పీడింగ్ కార్స్ చాలా ఫాస్ట్గా, 2 కార్స్ ఫాస్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. 2 కార్స్ అంతే ఫాస్ట్గా వస్తే ఖచ్చితంగా కొలిజన్ అయ్యిద్ది, 2 డ్యామేజ్ అయిపోద్ది అనమాట. సో 2 కార్లు బతకాలంటే ఒక కారు పక్కకు తగ్గాలంటే ఆ కార్ చికెన్ అయిపోయినట్టు అనమాట. సో ఈ గేమ్ ఆఫ్ చికెన్ ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి ఇరాన్కి మధ్య, అమెరికాకి నార్త్ కొరియాకి మధ్య, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఇట్లా జరుగుతున్నప్పుడు అది ఖచ్చితంగా లేకపోతే పెద్ద యుద్ధాలు వస్తాయి. ఇండియా ఇట్లాంటి రిస్క్ టేకింగ్ గేమ్స్ ఆడదు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా సటిల్గా వెళ్తుంది అని చెప్పి అంటుంటారు. ఇండియా సేఫ్ గేమ్ ఖచ్చితంగా ప్లే చేస్తుంది. ఒక సూపర్ పవర్ అవ్వాలంటే, అట్లీస్ట్ ఒక రికానబుల్ పవర్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే 2-3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి అగ్రెషన్ చూపిస్తుండటం, అది అన్ని చోట్ల నడవదు. ముఖ్యంగా సోవరిన్ ఈక్వాలిటీలో, తర్వాత సోవరిన్ స్టేట్ సిస్టంలో అన్నిసార్లు అగ్రెసివ్నెస్ అనేది జరగదు. ఎంతైనా ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది ఇంకా ఉంది. దో కంట్రీస్ ఫ్లౌట్, బట్ స్టిల్ దెర్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అండ్ ఇంటర్నేషనల్ లా. సో సేఫ్ గేమ్ థియరీ అనేది తప్పు కాదు. ఎప్పుడు కూడా అగ్రెసివ్నెస్, అసెర్టివ్నెస్ అనేది మనం 100% చెప్పలేము. దాంతోపాటు ఏషియన్ సెంచరీ ఖచ్చితంగా యూనిపోలార్ వరల్డ్ అయితే ఉండదు. వరల్డ్ హ్యాస్ టు బికమ్ మల్టీపోలార్, నో అదర్ వే. మనం సౌత్ ఆఫ్రికా కానీ, బ్రెజిల్ కానీ, లేకపోతే అర్జెంటీనా కానీ, జపాన్ కానీ చాలా దేశాలు అసెర్టివ్గానే ఉన్నాయి. నాట్ దట్ కంట్రీస్ ఆర్ ప్లేయింగ్ ఏ వీక్ గేమ్ అనమాట. అయితే గ్రోయింగ్ చైనీస్ డామినెన్స్ ఇన్ ద ఏషియన్ రీజన్ డెఫినెట్లీ థ్రెటన్స్ ఇండియా, నో అదర్ డౌట్. దానిలో ఎటువంటి అనుమానం లేదు. దాంతోపాటు మల్టీపోలార్ వరల్డ్ అంటే ఏంటి అనే దాని మీద ఇండియా ఎప్పుడు మల్టీపోలార్ వరల్డ్ని ఇష్టపడుతుంది. బహుళ ధ్రువ ప్రపంచం అంటే ఒక కంట్రీ కాదు, 2 కంట్రీస్ కాదు, చాలా కంట్రీస్ పవర్ని వరల్డ్లో ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ప్లే చేయాలి అని బేసిక్ థియరీ. ఎగ్జాక్ట్గా ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ అని కూడా కాదు. మల్టీపోలార్ వరల్డ్ అంటే అన్ని పోల్స్కి సమానమైన పవర్స్, కొందరు పొలిటికల్ పవర్ అయి ఉండొచ్చు, కొంతమంది ఎకనమిక్ పవర్ అయి ఉండొచ్చు, కొంతమంది కల్చరల్గా సుప్రీం అయి ఉండొచ్చు. ఈక్వల్ పవర్స్ అని కాదు మల్టీపోలార్ వరల్డ్ అంటే. ఇండియా అలాంటి మల్టీపోలార్ వరల్డ్ని ఇండియా కూడా అనుకోవట్లే. కానీ ఇండియన్ మల్టీపోలార్ వరల్డ్లో ఒక రూల్ బేస్డ్ ఆర్కిటెక్చర్, రూల్ ఆఫ్ లా, తర్వాత సోవరిన్ ఈక్వాలిటీ, దాంతోపాటు రెస్పెక్టింగ్ ఫర్ సోవరినిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ ఈక్వల్ యాక్సెస్ అండ్ రెస్పెక్ట్ ఫర్ గ్లోబల్ కామన్స్. గ్లోబల్ కామన్స్ అంటే అందరూ కామన్గా ఎంజాయ్ చేశారు కదా, హై సీస్ కావచ్చు, కామన్ స్పేస్, అవుటర్ స్పేస్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియా కోరుకుంటుంది. మల్టీపోలార్ వరల్డ్లో ఇలా ఉండాలని ఇండియా కోరుకుంటుంది. దానిలో తప్పేంటి? సో ఆ విధంగా కూడా మల్టీపోలార్ వరల్డ్ తీసుకురావచ్చు కదా. మల్టీపోలార్ వరల్డ్ అంటే ఎక్కువ పోల్స్ ఉండి అందరికీ సమానమైన పవర్స్ ఉండాలని కాకపోవచ్చు కదా, అందరూ ఎకనమిక్ స్ట్రెంత్ కాలేకపోవచ్చు కదా. ఇప్పుడు చైనా ఉంది, చైనా మెటీరియల్లీ చైనా ఈజ్ గ్రోయింగ్, నో డౌట్. చైనా మిలిటరీ స్ట్రెంత్ కావచ్చు, లేకపోతే చైనా మనీ పవర్ కావచ్చు, చైనా చాలా గ్రో అవుతుంది. ఇండియా మ్యాన్ పవర్తో గ్రో అవ్వచ్చు కదా. చైనా డామినేట్ చేస్తుందంటే ఎంతవరకు డామినేట్ చేస్తుంది? ఐడియాలజికల్గా డెమోక్రసీ బెటరా, కమ్యూనిస్ట్ ఐడియాలజీ బెటరా? ఇది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వరల్డ్ ఏ ఐడియాలజీని ఎక్కువ ఫాలో అవుతుంది, ఏ ఐడియాలజీ అయితే సస్టైనబుల్గా ఉంటుంది, అలాంటి థాట్స్ కూడా ఎందుకు ఆలోచించట్లేదు? సో ఐడియాలజికల్గా ఏ కంట్రీ స్ట్రాంగ్గా ఉంది, పొలిటికల్గా ఏ కంట్రీ స్టేబుల్గా ఉంది, అండ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ లార్జెస్ట్ పాపులస్ కంట్రీ. కానీ ఇంత డైవర్స్లో, ఇంత భిన్నత్వంలో ఏకత్వం చూపే ఇంత పెద్ద దేశం, ఇలాంటి దేశం ప్రపంచంలో ఎక్కడ ఉందా? ఇది ఎందుకు ఏషియన్ సెంచరీలో గ్లోబల్ పవర్ అంటే అట్లీస్ట్ ఏషియాలో డామినెంట్ పవర్ కాకూడదు? సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ ఆర్డర్ కొన్ని మాటలు చెప్పారు. కొత్త ఇప్పుడు సో కాల్డ్ మనం చూస్తే కనుక ప్రపంచ గ్లోబలైజేషన్లో వెపనైజేషన్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ ట్రేడ్ అని చెప్పి. వెపనైజేషన్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ ట్రేడ్ అంటే ఇప్పుడు డాలర్తోనే ట్రేడ్ చేస్తున్నాం. అప్పుడు డాలర్ అనేది కొత్త వెపన్. మేజర్గా ఇక్కడ ఏంటంటే వెపనైజేషన్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ ట్రేడ్ అంటే ఆ ట్రేడ్ పైన శాంక్షన్స్ విధించడం, లేకపోతే కరెన్సీని రెగ్యులేట్ చేయటము, ఇట్లాంటివి చాలా జరగవచ్చు. గ్లోబలైజేషన్ అనే అంశం మీద రిచ్ కంట్రీస్ హౌ దే ఆర్ డామినేటింగ్ అనేది కూడా కావచ్చు. చైనా ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయగలదా దీనికంటే? ఖచ్చితంగా ట్రై చేస్తుంది తన ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయడానికి. కానీ మనం చూస్తే చైనాకి ఆల్టర్నేటివ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్ అనేది కొత్త ఆల్టర్నేటివ్ స్టార్ట్ అయింది. దాన్ని మనం ఎందుకు కౌంట్ చేయట్లేదు కూడా ఒకసారి చూసుకోవాలి. అండ్ రష్యా లాంటి కంట్రీని కంప్రెస్ చేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఉదాహరణకి స్విఫ్ట్లోంచి రష్యాని సస్పెండ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా మనం చూస్తే న్యూఢిల్లీ మీద ఉన్న డైలమాస్ ఏంటి అంటే, ఫస్ట్ అంటే ఇండియా దగ్గర ఉన్నదంటే ఇండియా వాంట్స్ ఎ స్లో చేంజ్, ప్రోగ్రెసివ్ చేంజ్, నాట్ ఎ సడన్ చేంజ్ అనమాట. రెండోది ఇంకొక ఊహాగానం ఏంటంటే, ఇప్పుడు అమెరికా హ్యాస్ టు అకామిడేట్ చైనా, చైనా హ్యాస్ టు అకామిడేట్ అమెరికా. ఇఫ్ అమెరికా స్టార్ట్స్ అకామిడేటివ్ పాలసీ, అదే ఇప్పుడు G2 అని అమెరికా చైనా రెండే స్ట్రాంగ్ పవర్స్ అయినాయి అనుకో వరల్డ్లో, ఖచ్చితంగా ఇది ఇండియాకి బ్యాడ్ డీలే కదా అంటారు కొంతమంది. ఇండియాకి ఖచ్చితంగా అమెరికా చైనా
ఎకనమిక్ ఇంట్రెస్ట్ ఒకటి అవ్వచ్చేమో, కానీ కొన్ని సందర్భాల్లో పొలిటికల్ ఇంట్రెస్ట్ మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. దాంతోపాటు ఇండియా మల్టీపోలార్ వరల్డ్లో ఇండియా స్థానం ఏంటి, ఇండియా ఎలాంటిది కోరుకుంటుంది, ఇండియా డామినేట్ అవ్వచ్చు కదా అనుకుంటున్నారు. ఏషియన్ సెంచరీ, 21st century ఇస్ ఏషియన్ సెంచరీ, ఇట్స్ గోయింగ్ టు బికమ్ చైనీస్ సెంచరీ, చైనా ఇస్ గోయింగ్ టు డామినేట్ అని చెప్తూ పోస్ట్ ఇండియన్ సౌత్ ఏషియా అని చెప్పి ఒక డైలాగ్ కూడా తీసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇండియన్ సౌత్ ఏషియా ఇది ఏంటంటే చైనా ఇండియా చుట్టుపక్కల దేశాలన్నిటితో సౌత్ ఏషియాలో చాలా కాంటాక్ట్స్ పెట్టుకుంటుంది. ఇప్పుడు నేపాలీస్ వర్షన్ ఆఫ్ 3 gorges డ్యామ్ చేసుకొస్తుంది. తర్వాత అది $450 billion చాలా ఖర్చు పెట్టి ఇనిషియేటివ్ సిపిఈసి తీసుకొచ్చింది, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్. అలానే బంగ్లాదేశ్తో శ్రీలంకతో అన్నీ చేస్తుంది. అండ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ పెడుతుంది. ఆబ్వియస్లీ ఇండియా చాలా సందర్భాల్లో ల్యాగ్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, కానీ చైనా అలా చేయదు. చివరికి కానీ చైనా కార్డులో ఒకటి ఉంది, చైనా డెఫినెట్లీ ప్లేస్ సాఫ్ట్ పవర్ పాలసీ, నో డౌట్, చెక్ బుక్ డిప్లొమసీ. ఫైనల్గా ఇదంతా ఎక్కడ ఎండ్ అవుతుంది, డెట్ ట్రాప్కి ఎండ్ అవుతుంది. సో ఇది కూడా రియలైజ్ అవుతారు. అండ్ ఇండియా స్లోలీ బట్ అసర్టివ్లీ స్టార్టెడ్ గుజరాల్ డాక్ట్రిన్ అంటే ఏంటి, ఇక్కడ హెల్ప్ యువర్ స్మాల్ నైబర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ మచ్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. నీ చుట్టుపక్కల చిన్న దేశాలకు సపోర్ట్ చేయి, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా నువ్వు తిరిగి కోరుకోకు అని చెప్పి, రెసిప్రోసిటీ కోరుకోకు అని చెప్పి ఖచ్చితంగా ఇండియా స్టార్ట్ చేసింది. మనం చూస్తే నేపాల్ కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంకకి ఎంత హెల్ప్ చేస్తుంది ఇండియా మొన్న. అలానే నేపాల్ 2015లో ఎలిట్ చేసింది ఇండియా మీద, ఎలిగేషన్స్ వేసింది ఇండియా ఇంటర్ఫేర్ అవుతుందని. బట్ స్టిల్ నేపాల్కి ఇప్పుడు ఇండియా చాలా అవసరం, అలానే భూటాన్కి ఇండియా చాలా అవసరం. ఇండియా చుట్టుపక్కల దేశాలంటే మాల్దీవ్స్కి గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టులు ఇండియా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇండియా భయపడాల్సినంత అయితే కాదు, కానీ ఇండియా షుడ్ ఛాలెంజ్ ద అగ్రెసివ్ చైనా. అట్ ద సేమ్ టైం ఇండియా ఈజ్ అ ప్రోగ్రెసివ్ పవర్ అని నేను అనుకుంటాను. ఇట్స్ నాట్ దట్ 21st centuryలో చైనా వచ్చి ఇండియాని కంప్లీట్గా సౌత్ ఏషియన్ రీజియన్లో కంప్లీట్ కంట్రోల్ డామినేట్ చేస్తుంది అనే మాట పూర్తి స్థాయిలో అవాస్తవం. ఎందుకంటే ఇండియా చాలా విషయాల్లో, నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో కానీ, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్లో కానీ, WTO ఇష్యూస్లో కానీ, అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీ లీడర్షిప్లో కానీ, ఇలా చాలా ఇష్యూస్లో ఇండియా ఈజ్ ప్లేయింగ్ ఏ లీడ్ రోల్ ఇన్ ద పాజిటివ్ సెన్స్. కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్లో ఇండియా ఈజ్ రియాక్టింగ్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. దట్ డస్ నాట్ మీన్ దట్ ఇండియా ఈజ్ నాట్ అన్ అసెట్ టు పవర్, బట్ ఇండియా ఈజ్ ప్లాడింగ్ హెవీలీ బట్ స్లోలీ. ఎక్కడైతే స్టెప్ వేయాలో అక్కడ మాత్రం చాలా స్ట్రాంగ్ స్టెప్. స్ట్రాటజిక్ ఎకానమీ అనేది మనం చాలా జాగ్రత్తగా సటిల్గా ఫాలో అవుతున్నాం. చైనా లాగా అగ్రెసివ్గా బయటికి చూపించకపోయినా ఇండియా ఈజ్ ఆల్సో అసెట్ టు కంట్రీ, ఇఫ్ నాట్ అన్ అగ్రెసివ్ కంట్రీ.